అమూల్య భోజనం చేయకుండా పడుకుంటే ఇంకా రామరాజు ప్లేట్లో భోజనం తీసుకుని వెళ్ళి అమూల్యకి తినిపిస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నా కూతురివమ్మా, నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవు, మా పరువు నిలబెడతావు. కొడుకులు ఎలా ఉన్నా ఆ కూతుర్ని మాత్రం మేము చాలా పద్ధతిగా పెంచామమ్మా. నువ్వు మా పరువు తీయవనే నమ్మకం నాకుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు. నువ్వు నా బంగారు తల్లివమ్మా. నువ్వు మా అమ్మలాగా నేను నిన్ను చాలా ప్రేమగా పెంచాను. నువ్వు ఒకవేళ నీకు పెళ్ళై వెళ్ళిపోయినా నీ స్థానం మారదమ్మా. నువ్వు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. నా బంగారు కూతురువి నువ్వు అని ప్రేమగా తినిపిస్తూ, నువ్వు ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యవని నేను నమ్ముతున్నానమ్మా అని, నా పరువు తీసే పనులైతే నువ్వేవి చెయ్యవు తల్లి అని రామరాజు చెప్తూ ఉంటే అమూల్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంకా రామరాజుని షోల్డర్ని ఇట్లా హగ్ చేసుకొని పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రామరాజు కూడా నువ్వు నా బంగారు తల్లివమ్మా, నువ్వు నా బుజ్జి తల్లివమ్మా అని ముద్దులాడుతూ ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇంకా అలా భోజనం తినిపించిన తర్వాత అమూల్య రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే విశ్వ అమూల్యకి ఫోన్ చేస్తాడు. ఏంటి విశ్వ ఫోన్ చేస్తావు అని అమూల్య మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎంగేజ్మెంట్ అయిపోగానే నన్ను మర్చిపోయావా ఏంటి అని విశ్వక్ మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు విశ్వక్, అమ్మ నాన్నల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, ఇంకా నన్ను మర్చిపో అని చెప్తూ ఉంటుంది. ఏంటి అమూల్య అలా మాట్లాడుతున్నావు, ఏం కాదు, ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఒక 2-3 రోజులు వాళ్ళు బాధపడతారు, ఏడుస్తారు, ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది కదా. ఎందుకు ఇప్పుడు మా చెల్లిని ధీరజ్ పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో పరిస్థితి కూడా అంతే కదా, ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుంది, ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని విశ్వక్ చెప్తూ ఉంటే, నువ్వెన్నైనా చెప్పు విశ్వ, నేను మాత్రం అమ్మ నాన్నల్ని బాధ పెట్టే పనులు చెయ్యలేను నేను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా అలా తర్వాత బయటకు వచ్చి కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే, ఇంట్లో వాళ్ళందరూ అమూల్యని ఎలా హ్యాపీగా ఉంచాలి, తనని బాధ నుండి బయటికి తీసుకురావాలని అందరూ ట్రై చేస్తూ ఉంటారు.